నార్మల్గా అంటే ఇక్కడైతే ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, బైక్ వెళ్ళొచ్చు, ఎక్కడైనా బాగా చేయొచ్చు. మారేడుమిల్లి ఫేమస్ బొంగులో చికెన్. నిజంగా ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ అన్నీ ఇవే ఉన్నాయి. ఒక్క దగ్గర మాకు వెజ్ దొరికింది. ప్రజెంట్ అయితే అమృతధార వాటర్ ఫాల్స్కి వచ్చాం. అక్కడైతే అసలు మరీ గలీజ్గా ఉంది వాటర్. అంటే ½ కిలోమీటర్ కదా, ఇక్కడ నుంచి ½ కిలోమీటర్ వాక్ చేసిన తర్వాత అక్కడ కింద ఉంది అమృతధార వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ కి మెయిన్ ఏంటంటే ఇక్కడ అసలు రష్ ఉండదు, మంచి పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మన రిసోర్స్ని బట్టి అయితే ఇది ఎగ్జాక్ట్లీ మారేడుమిల్లి నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ చుట్టూ మొత్తము ఫారెస్ట్. ఇది కూడా మొత్తం అంతా మారేడుమిల్లి అంటేనే ఫారెస్ట్ ఏరియా. అక్కడ మనకి ఆ ఎంట్రీ నుంచి వాటర్ ఫాల్కి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఇట్లా ట్రెక్కింగ్ అయితే చేయాలి. ఎక్కడం ఈజీగానే ఎక్కేస్తాం, మళ్ళీ దిగేటప్పుడే ఇంకో వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అదే స్టెప్స్ అయితే మనకి ఈజీగా కన్వీనియంట్గా పెట్టారు. వీళ్ళనైతే మెచ్చుకోవచ్చులే. అది అదేనా, యాక్చువల్గా అందరు అటు వెళ్తున్నారు స్టెప్స్, మేము మాత్రం ఒక సెపరేట్ రూట్గా అయితే కనిపెట్టాము ఇటు సైడ్. అంటే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుందని చెప్పి మేమైతే యూట్యూబ్లో చూసాము. చూద్దాం ఇటు సైడ్ ఏమన్నా ఉంటుందా అని. మొత్తం చుట్టూ దట్టమైన అడవి, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమైతలేదు. బ్రో అట్లా 3 మునుగు చూద్దాం అంటాం. అబ్బాయి చెట్లు ఎందుకు ఇంత పొడుగు పెరిగినాయి. ఏముందో వాళ్ళని అడుగుదాం ఆగు. అది ఆ మాస్టర్ ఆయన బైక్ ఎవరో బాగుందని మెచ్చుకున్నాడు డైరెక్ట్. అదే వాట్ ఈస్ దిస్ అసలు? అసలు ఏముంది అక్కడ? చూద్దాం పద అసలు. అంటే ఈ రూట్కి అయితే స్పెషల్గా అయితే స్టెప్స్ అయితే లేవు, అటు సైడ్ అయితే ఉన్నాయి. బట్ ఇది ఒక పీస్ఫుల్ ప్లేస్ అన్నట్టు. ఇది సెపరేట్ పీస్ఫుల్ ప్లేస్ ఉంది. స్టెప్స్ లేవు, రూట్ మాత్రం వేరే ఉంది. స్లిప్ అయితే మాత్రం డైరెక్ట్ వాటర్ ఫాల్సే. ఫైనల్గా అమృతధార వాటర్ ఫాల్స్. once again
లో తిరిగి ఫుల్గా ఎంజాయ్ చేసి ఇప్పుడే బయటకు వచ్చాం. నిజంగా అంటే ఇక్కడైతే ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, పైకి వెళ్ళొచ్చు, ఎక్కడైనా బాత్ చేయొచ్చు, ప్రైవసీ కూడా లేదు, మంచిగా హాయిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే వేరే ప్లేస్ ఉంది, మేము ఇటు సైడ్ వచ్చింది, మేము కనిపెట్టిన దారి అది. సో అటు సైడ్ అయితే ఫుల్ పబ్లిక్, ఇటైతే ఎవ్వరు లేరు. ఫుల్ ఎంజాయ్ చేసి ఇప్పుడు మళ్ళీ 1 కిలోమీటర్ పైకి ఎక్కాలి. పైకి అంతా ఎక్కాలి, దిగడం ఒకటి, ఇప్పుడు ఎక్కడం ఇంకోటి. మీకు ఎక్కే రూట్ కూడా చూపిస్తాను, రావడమే. సో ఏంటి యాక్చువల్గా ఇక్కడ కూడా మీరు ఫుడ్ ఏమైనా తెచ్చుకోవాలంటే ఇక్కడైతే ఏం సోర్స్ అయితే లేదు, ఫుడ్ కూడా మీరే తెచ్చుకొని ఏదైనా మొత్తం అన్నిటికీ మారేడు మిల్లే. అక్కడే మీరు ఏమన్నా తినే ప్యాక్ చేసుకోవాలని, టేక్ అవే తీసుకోవాలన్నా అక్కడి నుంచి తీసుకోవాలి. యా ఇది కూడా పాయింటే అమ్మా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా రావట్లేదు అసలు. జియో కానీ ఎయిర్టెల్ కానీ, ఎయిర్టెల్ అయితే 1 పాయింట్ వస్తుంది, జియో అయితే అసలు మొత్తానికి రావట్లేదు. బ్రో వచ్చేసాం బ్రో. ఇదంతా అసలు పబ్లిక్ ఫుల్ ఇక్కడ ఉంటారు. అదే స్టేట్ వెళ్తే అసలు అక్కడ పబ్లిక్ ఉండరు, మనం పీస్ఫుల్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. బ్రో హ్యాపీ జర్నీ. మెట్లు ఒక్కొక్కటి నిజంగా ఇది వీళ్ళు కట్టినట్టున్నారు. అమ్మా అమ్మా, ఇది నియర్ టు ఇక్కడి నుంచి ఇంకో ప్లాన్ కూడా చేసుకోవచ్చు. శ్రీ భద్రాచలం కూడా ఇక్కడ నుంచి ఒక 170 కిలోమీటర్స్ ఉంటుంది, సారీ 117. అసలు మాటలు వస్తలేదు. ఆల్మోస్ట్ రీచ్ అక్కడ పైకి, అక్కడ ఎక్కాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఫస్ట్ స్టెప్స్ గురించి అయితే ఆలోచించాలి. పైన నుంచి కిందకి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ కిందకు ఉంది స్టెప్స్. కిందకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ పైకి రావాలంటే చాలా కష్టం. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇది ఆలోచించుకొని చేయాలి. అండ్ మొత్తం చుట్టూ అడవి, ఎక్కడ చూసినా. ఇక్కడైతే ఏం దొరకట్లేదు. బ్రో హౌ ఇస్ యువర్ ఫీలింగ్? అమృతధార వాటర్ ఫాల్స్ ఇదైతే రియల్గా ఎగ్జాక్ట్లీ ఒక 1 కిలోమీటర్ కిందకి వెళ్ళి పైకి రావడం అంటే నాట్ ఏ జోక్. ఫైనల్గా అయితే ఫుల్ ఆఫ్ ఫన్తో. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి యాక్చువల్గా రంపచోడవరం వెళ్దాం అనుకున్నాం, కానీ ఇద్దరికి ఓపిక లేవు. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ భద్రాచలం రూమ్ ఒకటి బుక్ చేసుకుని నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా డైరెక్ట్ హైదరాబాద్.